గర్భిణీ స్త్రీలు గ్రహణం అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా రకాల అపోహలు అనేవి ఉన్నాయి. గ్రహణం మొర్రి అనే ఒక సమస్యకి గర్భిణీ స్త్రీలు గ్రహణం అప్పుడు గనక భోంచేసినట్టయితే లేకపోతే బయట తిరిగినట్టయితే ఇలా గర్భిణీ స్త్రీలలో గ్రహణం ఎఫెక్ట్తోని గ్రహణం మొర్రి వచ్చే అవకాశం ఉంటుందని చాలా రకాల అపోహలు ఉంటాయి. గ్రహణం మొర్రికి సంబంధించినంత వరకు అది ఒక జన్యు సంబంధిత లోపమైన అయి ఉండొచ్చు, లేకపోతే అంగవైకల్యమైన అయి ఉండొచ్చు. దాన్ని క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అని మేము అంటాం. అయితే క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్కి కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీస్, కొన్ని రకాల జన్యుపరమైన సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పితే గ్రహణంలో ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక తిన్నట్టయినా లేకపోతే బయటికి వెళ్ళినట్టయినా గ్రహణం మొర్రి అనేది రాదు. ఇవే కాకుండా గ్రహణ వేళలో వాళ్ళు పడుకునే ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవద్దు, కదలకూడదు, ఇలాంటివి చాలా రకాల అపోహలు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇవి అపోహలు మట్టుకే, వాటిలో ఎటువంటి వాస్తవం ఉండదు. ఎందుకంటే గ్రహణం అనేది బయట ఏదన్నా సూర్యరశ్మి కనుక ఒకవేళ సూర్యగ్రహణం అయితే డైరెక్ట్ మన కళ్ళతో చూసినట్టయితే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఇంట్లో ఉన్నంత వరకు ఏం చేసినా కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. అలాగని ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోవడము, ఎటువంటి పనులు చేయకపోవడము, ఆఖరికి డాక్టర్ విజిట్ ఉన్నా కూడా రాకపోవడము, ఇలాంటివి మేము చూస్తూ ఉన్నాం. నేను అందరితో చెప్పేది ఏంటంటే ఇవన్నీ అపోహలు మట్టుకే తప్పితే వాటిల్లో వాస్తవాలు అనేవి ఉండవు. ఎటువంటి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా కంటికి సంబంధించినంత వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎటువంటి ఫిలిం కానీ డైరెక్ట్గా చూసినట్టయితే అవి తప్పితే గర్భిణీ స్త్రీలలో పుట్టబోయే బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని మట్టుకు మేము చూడలేదు. గ్రహణం మొర్రి లాంటి సమస్యలు వేరే ప్రాబ్లమ్స్తో వస్తాయి తప్పితే గ్రహణం వల్ల రావు.